చెన్నైలో పొలిటికల్ హీట్ పెరిగింది. పార్టీలన్నీ వరుసగా తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. డీఎంకే ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేశారు సీఎం స్టాలిన్. మాజీ కేంద్ర మంత్రి కనిమొళి తూత్తుక్కుడి నుంచి పోటీ చేస్తుండగా దయానిధి మారన్ సెంట్రల్ చెన్నై నుంచి బరిలోకి దిగనున్నారు. ఇక నీలగిరి పార్లమెంట్ స్థానం నుంచి రాజా పోటీ చేయనున్నారు. అటు శ్రీపెరంబదూరు నుంచి టీఆర్ బాలు ఎన్నికల బరిలో ఉంటారని చెప్పారు సీఎం స్టాలిన్. ఇక మరోవైపు లోక్సభ ఎన్నికల కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించింది డీఎంకే. సీఎం స్టాలిన్ మేనిఫెస్టోను విడుదల చేశారు. తమిళనాడు కోసం తాము ప్రత్యేక పథకాలు ప్రకటించామన్నారు సీఎం స్టాలిన్. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని నాశనం చేసిందన్నారు. ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు ఆయన. అందుకే ఇండియా కూటమిని ఏర్పాటు చేశామని, తాము అధికారంలోకి వచ్చాక హామీలన్నీ నెరవేరుస్తామన్నారు సీఎం స్టాలిన్. అటు ఏఐడీఎంకే సైతం తమ మొదటి జాబితాను విడుదల చేసింది. ఫస్ట్ లిస్టులో 14 మంది పేర్లు ప్రకటించింది. అయితే ఈ ఎన్నికల్లో తాము కూటమిగా బరిలోకి దిగుతామని ప్రకటించారు పళనిస్వామి. డీఎంకే, ఎస్డీపీఐ, పుతియ తమిళగంతో కలిసి ఎన్నికలకు వెళ్తామన్నారు. పొత్తుల్లో భాగంగా డీఎంకేకు 5 సీట్లు ప్రకటించారు. ఇక ఎస్డీపీఐ, పుతియ తమిళగం ఒక్కో చోట పోటీ చేస్తాయని తెలిపారు పళనిస్వామి.